కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్కు అసలు అవగాహనే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ అన్నారు. కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. మాటిమాటికి కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్ రైతు కుటుంబం నుంచి రాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. వరి సాగు లక్షల ఎకరాలు పెరిగిందన్నారు. ఇలాంటి ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బండికి జ్ఞానం లేదన్నారు. కేసీఆర్ మచ్చలేని నాయకుడన్నారు. ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త అని బండిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నీటి ప్రవాహాన్ని అడ్డుకట్టుకొని ఆ నీటిని మనం పైకి తీసుకునే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక ఆశ, ఇది ఒక పెద్ద కళ. 60 సంవత్సరాల నుంచి కేసీఆర్ లాంటి వ్యక్తి ఎవరు ముందుకు రాలేదు. కాంగ్రెస్ పాలన ఏ కాంగ్రెస్ నాయకుడు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ఎవరు కూడా ఈ గోదావరి నీళ్లు మొత్తం సముద్రం కలిసిపోతున్నాయి, దీని అడ్డంగా ఒకటి మనం బ్యారేజ్ కట్టుకొని ఈ నీళ్లు తెలంగాణ సాగుకు వాడుకోవాలని చెప్పి ఉద్దేశం ఎవరికి రాలేదు. అది వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ ఆ ప్రాజెక్టు మీద ఇంత విషయం కాకుండా ఏందని చెప్పి కూడా మేము బండి సంజయ్ గారిని సీరియస్గా అడుగుతున్నాం. ఆయన రైతు కుటుంబంలో పుట్టలేదు కావచ్చు, ఆయనకు వ్యవసాయం అంటే తెలియదు కావచ్చు బండి సంజయ్ గారికి. ఇవాళ వేదిక మీద మేము అందరం కూడా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఒకప్పుడు కెనాల్ నుంచి నీళ్లు, మానేరు నుంచి కెనాల్ నుంచి నీళ్లు పోతుంటే ఒక్కొక్క ఊరు దగ్గర కొట్టుకునేటోళ్ళు మా పొలాలకు నీళ్ళు పోవాలి, మా పొలాలకు నీళ్ళు పోవాలని చెప్పేసి అది బంద్ అయిపోయింది. ఇవాళ బండి సంజయ్ గారు మీరు గమనించాలి. గ్రామీణ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మంత్రి పోతే మహిళలు కుండలు బిందెలు పట్టుకొని ఎమ్మెల్యే కార్లు అడ్డు మాడుకునే పరిస్థితి ఉండే. అది ఇవాళ లేవు ఆ పరిస్థితులు. ఇవి వాటన్నిటినీ కూడా తీర్చింది ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్టు. మీకు ఈ మాత్రం కూడా మీకు సెన్స్ లేకపోతే ఎట్లా అని చెప్పి మేము డైరెక్ట్గా అడుగుతున్నాము.